ఇవి కరికులం. ఈ బుక్స్ ప్రతి నెల పిల్లలకు ఇంట్లో ఏం సబ్జెక్ట్ చెప్పాలనేది బట్టి ఉంటది. 3 నెలల పిల్లలకు ఏం చెప్పాలి, 3 ఏళ్ల పిల్లలకి ఏం చెప్పాలి, 5 ఏళ్ల పిల్లలకి ఏం చెప్పాలి, 4 ఏళ్ల పిల్లలకి ఏం చెప్పాలనేది ఈ కరికులంలో ఉంటది. ఇక్కడ ఉన్న మన పిల్లలు కూడా నేర్చుకున్న వాళ్ళే. ఇట్లా 4 నెలలకు ఈ ఒక బుక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 4 నెలలకి ఇది ఒక బుక్, 4 నెలలకి ఇది. సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 బుక్కులు ఇవి అయిపోతాయి. ఈ 3 బుక్కులు అయిపోతాయి అన్నట్టు. ప్రియదర్శిని అని మనకు అంగన్వాడీ తరఫున మనకు చేసి ఇచ్చింది. ఇవి ఫ్రీ ఉంటాయి. ఇవి ఇందులో ఏముంటాయంటే ప్రతి నెల ఒకసారి చూడండి. ఇది బయటపడు. ఇక్కడ సెప్టెంబర్ నెల ఉంది. అయితే ఇది సెప్టెంబర్ నెల మనకేముంది అనేది ఇక్కడ ఉంటది. ఆట పాట కథ చూడండి. ఇట్లా ఒక నెలకు సంబంధించి ఇట్లా ఉంటది. ఈ నెలలో ఏమిటి మొక్కలు చెట్లు అంటే ఇట్లా ఏం పెంచాలనేది, కోడి పిల్ల కుందేలు కథ, ఇట్లా మా పెరటి తోట, ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా ఉంటది. మన ప్రీ స్కూల్ అంటే ఇట్లా ఉంటది. దీనికి సంబంధించినప్పుడు నేను కొన్ని తయారు చేసుకున్నా. చూడండి ఇక్కడ మనకు నెల జూన్ నెల అక్కడ ఉందా, జూన్ నెలలో ఆట పాట, ఇక్కడ వచ్చేసి జూలై నెలలో పాట, జూలై నెల కథ చూడండి. బందీ అది కథ. ఇది ఆగస్టు, ఇది జూలై నెలలో 2 కథలు అంటే 3 పాటలు 2 కథలు ప్రతి నెలలో ఉంటాయి. దానికి సంబంధించి తయారు చేసుకోండి. చూడండి ఆగస్టు నెలలో పాట, ఆగస్టు నెలలో కథ అందరికి వచ్చి, సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెలలో పాట, ఆగస్టు నెలలో కథ, సెప్టెంబర్ నెలలో కథ పాట, సెప్టెంబర్ నెల కథ, అట్లా ప్రతి నెల సంబంధించి తీయాలి. ప్రతి నెల సంబంధించి మేము అట్లా తయారు చేస్తున్నాము. అట్లా తయారు చేసినవి పిల్లలు రోజు చూస్తారు. అవునా? చూసి వాళ్ళ దగ్గర నుండి చేపియాలి. ఏదో ఒకటి చేపియాలి పిల్లలతోని. వాళ్ళు ప్రాక్టికల్ గా చేస్తే బాగుంటదని మళ్ళీ ఆ విధంగా నేను ప్రతి నెల సంబంధించి ఈ డబ్బాలు ప్రతి నెల ఉన్నాయి. చూడండి ఇక చూడు, మార్చ్, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్, సెప్టెంబర్, జూలై, ఆగస్టు, అక్టోబర్, ఏప్రిల్. ఒక ఏమైంది ఇలా మిస్? మే నెల లేదు. మే నెల అంటే ఏం లేదు, సెలవులు ఉంటాయి కాబట్టి మే నెల ఒకటి లేదు. ఈ నెలలో మనం ఏం చేస్తాం అనేది చూపిస్తాం. ఒక సెప్టెంబర్ నెల చూస్తాం. సెప్టెంబర్ నెల 1 నుంచి 6 వరకు అంకెలు ఇట్లా తయారు చేసుకొని ఇప్పుడు ఈ పిల్లోనికి ఇస్తే ఇవేంటి చదువునా చెప్పి వెరీ గుడ్. ఇక చూడండి కరెక్ట్ చెప్పిండు అబ్బాయి. ఇట్లా చెప్తాడు. ఇవేంటివి? ఇవేంటి? పండ్లు కదా. ఇట్లా పండ్లు అనేది పిల్లలు గుర్తుపట్టాలి. ఇట్లా చెప్పాలి ప్రతి ఇట్లా పండ్లు. ఇట్లా వీటికి సంబంధించి ఇవేంటి? సంభాషణ సంబంధించి మనకు ఏబిసిడి ఇట్లా చూడండి. ఇట్లా ఇది సంబంధించి ఏబిసిడి ఇట్లా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ స్పెల్లింగ్ తో సహా ఈ పిల్లల చేతికిచ్చి చేపిస్తాం మేము. అక్కడ రాశాక ఇక్కడ చేతికి పిల్లలకి ఇచ్చి చేపిస్తాం. డిఈఎఫ్ అనేది ఇవన్నీ పిల్లల చేతికిచ్చి మేము చేపిస్తాం అన్నది. ఇది మనకు సెప్టెంబర్ సంబంధించి ఇంగ్లీష్. చూడండి తెలుగు ఈ అంటే ఇల్లు, ఇటుక, ఇసుక, ఇది ఇట్లా మొత్తం ఇడ్లీ అని ఇస్త్రీ పెట్టే ఇట్లా ఈ పిల్లలకు ప్రాక్టికల్ గా మేము చెప్తామన్నట్లు. ఇవి ఇట్లా ఉంటాయని ప్రతి నెలకు సంబంధించిన తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, ఏబిసిడి ఇట్లా. మళ్ళా 1-2 వేలి ముద్ర. ఇవేంటివి? వేలి ముద్రలు. పిల్లలు ఇట్లా ఏలితో ఒత్తితే వచ్చేది ఇవి ముద్రలు, ఏలి ముద్రలు. ఇట్లా ఏలి ముద్రలు చెప్పడం కూడా పిల్లలకు మంచిది. అట్లా ఇది ఇసుకతోని రాయించడం. ఇదేంటి? హెచ్ తెలుసు కదా. ఇదేంద్రా? హెచ్ కదా. హెచ్ ఇసుకతోని రాయించడం. గమ్మేసి ఇసుకతో రాయించడం. ఇట్లా ఇదేంటి? స్టార్. చూడండి ఇది ఏం చేస్తాము, మనం జెండా పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపర్లతోని ఇట్లా చేయించి బాల్స్ లాగా పేపర్లు కట్టించి పిల్లలు కట్టుతాం. అంటే పిల్లలకు ఇలా చేయడం వల్ల, రాయడం వల్ల ఏమిటంటే బ్రెయిన్ కు చేతికి సాంకేతం అంటే చెట్టు కింద ఆడుకుంటే బాగుంటది, కండరాలు పెరుగుతాయి. డాక్టర్ ఏమో మట్టిలో అనిపిస్తుంది. చూడండి ఇది చెట్టులో ఇవి ఏలి ముద్రలు. అంటే పిల్లలకి ఇదే చెట్టు అని ఒకటి వేసి దాంట్లో ఏలి ముద్రలు ఒత్తించిన ఇట్లా వేలి ముద్రలు ఒత్తుతాను. చూడండి బాగుంటుంది. అంగన్వాడీ ఇలా ఉన్నది ఎక్కడ ఉండదు. మీరు అర్థం చేసుకొని అంగన్వాడీ తోలేయండి. ఇగో ఇక్కడ ఏంటి? ఆకులు. మనకు నాచురల్ గా దొరికే ఆకులు కదా, ఆకులు ఇక్కడ వేసినాను నేను. మన గ్రీన్ డే అంటే మొత్తం ఆకులు, ఇవి ఆకులు, ఇది గ్రీన్ కలర్. ఇట్లా గ్రీన్ మొత్తం ప్రతి ఈ చెట్లు గ్రీన్. అట్లా అనే ఇది కలర్ అనేది గ్రీన్ అనేది పిల్లోడు గుర్తుపట్టారు. ఎట్లయితే గుర్తుపట్టారని మేము ఇవన్నీ గ్రీన్ గా గుర్తించి పెట్టినాం అన్నట్లు. ఇట్లా ఈ మొత్తం గ్రీనే, అక్షరాలతో సహా గ్రీనే. ప్రతిదీ ఉంటుంది మన అంగన్వాడీ. ఇప్పుడు మనకు
ప్రైవేట్ స్కూల్లో ఏంటి అంగన్వాడలో ఉన్నదంటే ఇవే. ఇవి చేస్తారా 7 ముద్రలు ఎక్కడైనా చేయించారు పిల్లలతో, మేము ఇక్కడ చేపిస్తాం. ఇది ఏంటి పసుపు కుంకుమ న్యాచురల్ కలర్తో చేయిస్తాం. ప్రైవేట్ స్కూల్ కోసం చేయిస్తారా? ఇట్లా ఇక్కడ చూడండి బాల్ అంటే కూడా పిల్లలు గుర్తుపట్టడానికి. ఇది ఏబీకి సంబంధించిన ఏపల్, యాపిల్, యాక్స్, ఇట్లా ఏకి సంబంధించిన ఏరోప్లేన్, యాంట్, చీమ ఇట్లా ఇది చేసినాం. ఇది బీకి సంబంధించి బాల్, ఇక్కడ బీకి సంబంధించినవి ఇవన్నీ స్పెల్లింగ్తో సహా రాసి పెట్టినాం. అట్లా ఏబీకి సంబంధించినవి ఇట్లా ఉంటాయి, సికి సంబంధించినవి ఇలా ఉంటాయి. ప్రతిదీ ఇట్లా ఏబీకి సికి సంబంధించినవి ఇలా తయారు చేసి పిల్లలకి ఇస్తాం అన్నట్టు. పిల్లలు బాగా నేర్వగలుగుతారు, అంటే చూసిందే ఎక్కువ గుర్తుపడతారు కాబట్టి ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. మీకు బిడ్డ టైంలో కూడా అమ్మ ఈ అక్షరం అని వాళ్ళు చెప్పగలుగుతారు. అట్లా ఇది ఏకి సంబంధించినవి మాత్రమే. యాక్స్, గొడ్డలి, యాంట్, చీమ, యాపిల్, ఏరోప్లేన్ ఇట్లా సంబంధించి చేస్తున్నాం. ఇది మళ్ళీ ఇది చూడండి పైన కింద. టేబుల్ పైన ఏముంది? పిల్లి. టేబుల్ కింద ఏముంది? పిల్లి. ఇట్లా ఇది పైన కింద అనేది పిల్లలకు గుర్తుపట్టగలగాలి. చిన్న పైన ఉంది అంటే తేగలగాలి, చిన్న కింద ఉంది అంటే తేగలగాలి. అట్లా ఇది పొడవు, పొట్టి, చిన్న. ఇది పొడవు ఉంది, ఇది మామూలుగా పొట్టి ఉంది, ఇది మరి పొట్టి ఉంది. ఇట్లా పొడవు, పొట్టి, చిన్న కూడా పిల్లలు గుర్తుపట్టాలి. ఇది పెద్ద, చిన్న. ఈ అబ్బాయి పెద్ద ఉన్నాడు, ఈ అబ్బాయి చిన్న ఉన్నాడు. ఇట్లా పెద్ద, చిన్న కూడా తీయాలి. ఇందులో ఎక్కువ, తక్కువ, ఇందులో మరీ తక్కువ ఉంది, ఇందులో ఎక్కువ ఉంది, ఇందులో మరీ ఎక్కువ ఉంది. అట్లా ఎక్కువ తక్కువ కూడా పిల్లలు గుర్తించగలగాలి. ఇది నిచ్చెన పెద్ద ఉంది, ఈ నిచ్చెన చిన్నగా ఉంది, ఈ మనిషి పెద్ద ఉంది, ఈ మనిషి చిన్న ఉంది. ఇట్లా కలర్స్ చూడండి, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఇట్లా ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ కూడా గుర్తుపట్టగలగాలి. బిడ్డ అనేది ఇవన్నీ నేర్వగలగాలి. ఇక్కడ చూడండి జంతువులు, ఎడమకి ఏమున్నాయి, కుడికి ఏమున్నాయి. ఇక్కడ ఒక ఎడమకున్నాయి, ఇక్కడ కుడుకున్నాయి. ఇట్లా ఇవి పిల్లలు గుర్తుపట్టగలగాలి. ఎడమ, కుడి, పొడవు, పొట్టి, పెద్ద, చిన్న, ప్రతిదీ. ఇక్కడ చెట్టు కూడా, ఇక్కడ కింద చెట్టు కింద, ఇక్కడ చెట్టు మీద, ఇక్కడ టేబుల్ పెద్దది పైన, ఇది కింద చిన్నది. ఇట్లా ప్రతిదీ. ఇది చూడండి చిన్న, పెద్ద. ఇట్లా మేము అన్ని సంబంధించినవి ఇన్ని గానం మెటీరియల్ తయారు చేసి మేము పెట్టుకుంటాం. అదే ప్రైవేట్ స్కూల్లో ఎన్ని గానం పెట్టుకుంటారా? పెట్టుకోలేదు కదా. మేము అన్ని వేస్ట్ మెటీరియల్తో సేకరించుకొని పాలకట్టలు వేసుకొని ఎప్పుడు చేసుకొని మా పిల్లల కోసం మేము చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ మనం ప్రైవేట్ స్కూల్ అంగన్వాడీలోనే చేస్తారు కాబట్టి పిల్లలు అంగన్వాడికి వస్తే బాగుంటుంది. అంటే ఈ నెల సంబంధించిన దోరణాలు, మనం ఇంటికి దోరణాలు ఎట్లా పెట్టుకోవాలంటే కూడా పిల్లలు చెప్పగలుగుతారు. అక్కడ చూడండి దోరణాలు అక్కడ కట్టినాను నేను, అంచు చూపి అక్కడ కట్టిన దోరణాలు ఎట్లా కట్టినాయో ఇది కూడా దోరణాలు. ఇట్లా పిల్లలు పండుగ వస్తే ఇట్లా ఉంచుకోవాలని మేము ఇక్కడ నుంచే మనం నేర్పిస్తాం అన్నట్లు అన్ని నేర్పిస్తాం. ఇది మొక్కలు, ఇదేం చేసారు? గింజ వేసి పెట్టినాము. ఇక్కడ ఏమైంది? మొక్క వచ్చింది. అవునా? చూడండి మొక్క వచ్చింది, గింజ, ఇది మొక్క. ఇక్కడ చూడండి ఇక్కడ ఆకులేసింది, చూడండి ఆకేసింది. ఇక్కడ ఏమైంది? చెట్టు అయింది. చూడండి చెట్టు. ఇక్కడ చూడండి పువ్వు పూసింది. చెట్టు పోయి పువ్వు పూసింది, పువ్వు పోయి ఇక్కడ చూడండి కాయ వేసింది, పండు. అవునా? పండు పోయి పెద్ద చెట్టు అయింది. ఇట్లా ఇవన్నీ పిల్లలకు సంబంధించి మనం చెప్తే బయటకు తీసుకున్నప్పుడు ప్రాక్టికల్ గా పిల్లలు గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి మేము దగ్గరుండి ప్రాక్టికల్ గా చేస్తాము. ఇక్కడ కూడా ఒక డబ్బాలో చెట్టేసి మేము పిల్లలతో వాటర్ వేపించి కూడా మొలకెత్తిపించి చేపించినాం అన్నట్టు. ఇది మొత్తం కలిపి ఒక సెప్టెంబర్ నెలకు సంబంధించినవే మాత్రమే. గ్రీన్ అంటే బాల్ కూడా గ్రీన్ ఉంది. అట్లా కలర్స్ తో పాటు ఇవి కూడా చెప్పగలుగుతారు పిల్లలు. ఇది ఒక ఇది మాత్రం ఒక సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇన్ని మెటీరియల్ చేసి పెట్టుకున్నాను. వీడ పెడితే ఇన్ని మెటీరియల్ అయినాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ గుర్తుపట్టనే ఈ ప్రోగ్రెస్ ఇస్తాం మేము బిడ్డలకు. 3+ పిల్లలకు, 3+ 4+ వాళ్ళకి ఇది, 4+ 5+ వాళ్ళకి ఇది. ఇవన్నీ పిల్లలు ఎలా గుర్తుపడతారంటే ఇక్కడ మనం చేయించిన అభివృద్ధులు ఇక్కడ ఉంటాయి. ఈ అభివృద్ధులు బిడ్డ ఎప్పుడైతే గుర్తుపడుతుందో ఇక్కడ మనము స్టార్స్ ఇస్తాం. 3 స్టార్లు ఇచ్చినామంటే పిల్లోడు కరెక్ట్ చేసినట్లు. 1 స్టార్ ఇస్తే ఏం చేయనట్లు, 2 స్టార్లు ఇస్తే నేను చేపిస్తే చేసినట్లు. అట్లా ఇట్లా పిల్లలకు స్టార్లు. మనకు పెద్ద స్కూళ్ళలో ప్రోగ్రెస్ ఎట్లా ఇస్తారో మన అంగన్వాడీలో కూడా ఈ ప్రోగ్రెస్ ఇస్తాము. ఈ స్టాల్ ఇట్లా చెప్పగలుగుతాం అన్నట్టు, పిల్లలతో చేయిస్తాం. ఇలా ఉంటాయి కాబట్టి మీరు అందరు రాండి, అంగన్వాడీకి దోయండి అంటే ప్రైవేట్ స్కూళ్ళకి తోయకండి. మనం అన్ని నేర్పిస్తాము. 1000 లక్షలు ఎందుకు వెళ్తారు? పెద్ద